రైట్, వెల్కమ్ బ్యాక్. సో సత్యం గారు, రష్యా చైనా కూడా ఈ ట్రంప్ చేసినటువంటి ఈ అణు పరీక్షల వ్యాఖ్యలను గట్టిగానే వాళ్ళు వ్యతిరేకించారు. అలా జరగడానికి వీల్లేదు, అలా ఎలా చేస్తారు అని చెప్పేసి వాళ్ళు రియాక్షన్ కూడా మనం చూసాం. సో ఈ రియాక్షన్స్కి ఇతను నిజంగా విని ఆ డెసిషన్ మార్చుకునేటువంటి అవకాశం ఎంతవరకు ఉందంటారు? లేదంటే అసలు మీరు చెప్పేది ఏంటి అని చెప్పేసి ఇంకా ఈ టెన్షన్స్ని ఇంకా పెంచేటువంటి అవకాశం ఉందంటారు? వాళ్ళు యూరప్ దేశాలు దీన్ని వ్యతిరేకిస్తాయని నేను అనుకుంటున్నాను, నా ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే యూరప్ దేశాలు కూడా ఇవాళ ఫైనాన్షియల్గా రెసిషన్లు ఉన్నాయి. ఆ దేశాలు దరిదాపు ఇప్పుడు యూయూలో ఉన్నటువంటి 27 దేశాలు కూడా వాళ్ళ గ్రోత్ రేట్ 1%, 2% ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ ఆయుధ పోటీని పెంచి అన్ని ఆర్థిక వ్యవస్థలు కకాకలమైన స్థితి రావాలని కోరుకుంటాయని అనుకోను నేను. కాబట్టి దాని మిత్ర దేశాలు, నాటో దేశాలు కూడా ట్రంప్ను వ్యతిరేకిస్తాయి ఈ ఆస్పెక్ట్ లో. తర్వాత ఈఎన్ఓ కూడా వ్యతిరేకిస్తుంది అనుకుంటున్నాను నేను. కాబట్టి ఈ విషయంలో బహుశా చైనా సలహా ఇస్తుంది పుతిన్ కూడా వెనక్కు తగ్గమని. ఎందుకంటే ఇది వరల్డ్ వైజ్ ఉన్నటువంటి ప్రోగ్రెస్ మీద దీని ప్రభావం పడుతుంది. ఇప్పటికే అన్ని దేశాలు ఒకళ్ళ మీద ఒకళ్ళ అనుమానంతో డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెంచుకుంటూ పోతున్నారు. మన దేశంలో అయితే ఏ హెడ్కు ఇంత లేదు, దరిదాపు 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు డిఫెన్స్ ఎక్స్పెండిచర్ చేయాల్సి వస్తుంది. పక్కన చిన్న పాకిస్తాన్ మనకు శత్రువు అయినందుకు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇట్లా ఖర్చు చేయాలి అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది అవసరం అని చెప్పేసి ఏ దేశం భావించదు. దానికి ఒక ఇండికేషన్ ఇవాళ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా విత్ ఇన్ అమెరికాలో కూడా రిపబ్లిక్ డెమోక్రటిక్ పార్టీస్ వ్యతిరేకిస్తున్నాయి. ఇది మళ్ళీ అటువంటి దాంట్లోకి తీసుకెళ్ళొద్దు అమెరికానని. ఎందుకంటే ఇవాళ అమెరికా కూడా సుఖంగా లేదు. ఎందుకంటే దరిదాపు 123% పబ్లిక్ డెట్ ఉంది ఇది జీడిపి. కాబట్టి అధిక అప్పులు ఉన్న దేశాల్లో అమెరికా కూడా ఒక దేశం. దాని జీడిపి $30 ట్రిలియన్ అయితే దాని అప్పులు $37 ట్రిలియన్. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ పోటీకి లాగటం అనేది వాస్తవానికి యుద్ధం చేసిన దానికన్నా ప్రమాదం. ఈ పోటీలోకి లాగితే ఆర్థిక వ్యవస్థల మీద మొత్తం మీద ఆ భారం పడేటువంటి అవకాశం ఉంది. అందుకని బహుశా టారిఫ్ అనేటువంటి వ్యాపారాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవటానికి ఇది ఒక ప్రెజర్ టాక్టిక్ గా వాడుతున్నాడనే మనం గమనంలో తీసుకోవచ్చు. అందుకే వరల్డ్ వైడ్ సైంటిస్టులు కానీ లేకపోతే ఇంటెలిజెన్సియా కానీ ఏదైనా వెంటనే నెగిటివ్ రియాక్ట్ అయింది వరల్డ్ వైడ్ గా. ఒక్కళ్ళు కూడా పాజిటివ్ రియాక్ట్ అయినట్టు నేను చూడలే. అందుకని ఇప్పుడున్న పరిస్థితులు ఇంత ఒత్తిడిని కూడా కాదని దాని ఆ మూర్ఖత్వానికి పోతుందని నాకైతే అనిపించట్లేదు. అయితే ఇప్పుడున్నటువంటి నిన్న ఇవాళ రియాక్ట్ అయినటువంటి వాళ్ళ ప్రకారం ఖచ్చితంగా ఇది కూడా ఒక ప్రెజర్ టాక్టికే ట్రంప్ చేసేది. ఇది ఒక పొలిటికల్ వెపన్ గా వాడుతున్నాడు అనేది జనరల్ గా ఉన్నటువంటి డిస్కషన్. అయితే ట్రంప్ గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్తూ ఉంటారు, అంటే అసలు అమెరికా అధ్యక్ష పదవి అనేదే ట్రంప్కి పిచ్చోడి చేతిలో రాయిలాగా తయారైంది, దీంతో ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో అసలు అర్థం కానటువంటి స్టేజ్లో ఉన్నాము అని చెప్తున్నారు. మరి నిజంగా కనుక అమెరికా మళ్ళీ ఈ న్యూక్లియర్ టెస్ట్ కనుక చేస్తే కనుక అది ఎవరికి లాభం అంటారు? అమెరికాకా, రష్యాకా, చైనాకా, నార్త్ కొరియాకా, ఎవరికి లాభం? సైంటిస్టులు ఒక సూచన చేశారు. మీరు ఇదివరకే మీరు 1030 అణుపరీక్షలు చేసినటువంటి డేటా మీ దగ్గర ఉంది. ఇప్పుడు మళ్ళీ అణుపరీక్ష చేస్తే ఆ డేటా అంతా బయటకు వస్తుంది, చైనాకు రష్యాకు తెలిసిపోతుంది. అంతకన్నా పవర్ఫుల్ వెపన్స్ ని ఈ 2 దేశాలు, ఉత్తర కొరియా, 3 దేశాలు తయారు చేసి ఇంకా అగ్రెసివ్ గా ఎఫెన్స్ లోకి పోయే అవకాశం ఉంది. వాళ్ళు లాభపడే అవకాశం ఉంది, వాళ్ళ ఎఫెన్స్ లో ఉండే అవకాశం ఉంది ఇప్పుడున్న దానికన్నా కూడా. కాబట్టి ఇది వద్దని చెప్పేసి ఆ ఆస్పెక్ట్లు టెక్నికల్ ఆస్పెక్ట్లు ఆలోచించే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కాబట్టి తర్వాత ఇంకోటి కూడా, ఇవాళ తనకు ఆర్థిక శత్రువు చైనా. కాబట్టి ఆర్థిక శత్రువు చైనా డిఫెన్స్ లో పోటీ పడట్లేదు, వాళ్ళు సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ వల్లే పోటీ పడుతున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చైనా ఆర్థిక వ్యవస్థని దాంట్లోకి లాగితే వాళ్ళు అంత తేలికగా ముందుకు వస్తారని నేను అనుకోను. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎకనామిక్ డెవలప్మెంట్ మీదనే ఉంది. దరిదాపు 2030 కల్లా అమెరికన్ జీడిపిని ఓవర్టేక్ చేయాలని ఆబ్జెక్టివ్ పెట్టుకొని పనిచేస్తారు. ఇప్పుడు వాళ్ళది $20 ట్రిలియన్, వీళ్ళ $30 ట్రిలియన్. 30 కల్లా ఓవర్కమ్ కావాలని చెప్పేసి ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తారు. కాబట్టి అదేమైనా డిస్టర్బెన్స్ చేయడానికి, రకరకాల డిస్టర్బెన్సెస్ చేయడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు ఆర్థికంగా. తర్వాత రష్యా మాత్రం అది ఇవాళ ఎకనామిక్ ఫోర్స్ కాదు, కానీ డిఫెన్స్ గా తనను తాను రక్షించుకునే శక్తి ఉంది.
పోయి పాలస్తీనా తరపున యుద్ధం చేయటం, లేకపోతే ఇరాన్ తరపున యుద్ధం చేయటం అని మనం ఎక్స్పెక్ట్ చేశాం. పాలస్తీనా తరపున అనుకోలేదు, కానీ ఇరాన్ తరపున రంగంలో దిగుద్దు అనుకున్నాం మనం, కానీ రంగంలోకి రాలేదు. కాబట్టి అది ఒక ఇండికేషన్. ఇరాన్ తన మిత్రుడైనటువంటి ఇరాన్ రిస్క్ లో ఉంటే కూడా ప్రత్యక్షంగా యుద్ధంలోకి రాలేదని అమెరికా వచ్చింది. ఇజ్రాయెల్ తరపున అమెరికా డైరెక్ట్ గా 4-5 మిజైల్స్ ఉపయోగించారు ఇరాన్ మీద. ఇజ్రాయెల్ టార్గెట్లు తప్పుతున్నాయి అనుకున్నప్పుడు, కానీ రష్యా కౌంటర్ ఇన్వాల్వ్ కాలేదు. దాన్ని బట్టి మనకు ఒక ఇండికేషన్, ప్రత్యక్షంగా యుద్ధం చేసే స్థితిలో రష్యా లేదు. తనను తాను కాపాడుకోవటానికి మాత్రమే పుతిన్ ఇటువంటి టెస్ట్ చేశాడు అనేది మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక ఆఖరి ఆప్షన్ ఏమిటంటే అమెరికాకు రష్యాను దారి తీయటానికి యుద్ధమే అన్నంత స్థితికి తీసుకొచ్చాడు. ముందు శాంక్షన్స్ అన్నాడు, తర్వాత నాటోలో చేర్చుకోమన్నాడు, ఆ తర్వాత ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు, ఆ తర్వాత అనేక శాంక్షన్ యూరోప్ నుంచి పెట్టాడు, ఆ తర్వాత చైనా రష్యా మీద ఇప్పుడు శాంక్షన్స్ తోటి టారిఫ్ల తోటి ఆ నుంచి తగ్గించుకునే పరిస్థితి తెచ్చాడు. తర్వాత ఇప్పుడు రిఫైనరీలు ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి పక్కకు తప్పుకునేట్టుగా రష్యన్ రిఫైనరీల మీద ఒత్తిడి తెచ్చాడు. అట్లాగే పవర్ఫుల్ రిఫైనరీలు ఉన్నటువంటి భారతదేశంలో దరిదాపు ఇవాళ అంబానీ, తర్వాత నయారా, ఈ 2 సంస్థలకు కూడా ఇవాళ ఇంపోర్ట్ చేసుకోవటానికి ఇంకొక వేరే మార్కెట్లు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. వీళ్ళకు కూడా దరిదాపు డిసడ్వాంటేజ్ క్రియేట్ చేశాడు. ఇన్ని చేసిన తర్వాత ఇక రష్యా మీద తర్వాత ఇంకోటి కూడా ఒక 2000 తొమక్కు అన్నటువంటి మేము సప్లై చేస్తామని, మళ్ళీ మాకు కొరత ఏర్పడుద్ది అని మళ్ళీ ఒక మాట అన్నాడు, ఏది ఉక్రెయిన్కు. కాబట్టి ఏదేమైనా అన్ని టాక్టిక్స్ ప్రయోగించి రష్యాను సరెండర్ చేసుకోవాలనేది ట్రంప్ యొక్క వ్యూహం. అది తనను తాను రక్షించుకోవడానికి సిద్ధం అనే దానికి ఆయన పుతిన్ ఇండికేషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఏదేమైనా ప్రపంచవ్యాప్తంగా ఎవరు కూడా ఈ అణుపరీక్షల్ని కోరుకోవట్లే, అణువాయుధాలను కోరుకోవట్లే. ఎందుకంటే వాటిని అనుభవించి చూశారు. అట్లా అనుభవించిన వాళ్ళు ఈ జనరేషన్లే ఉన్నారు. ఎందుకంటే దరిదాపు 96 దానికి ఈ పోటీ గురించి విపరీతమైన టెన్షన్స్ వరల్డ్ వైడ్ ఉండేవి. వాటి నుంచి కాస్త ఉపశమనంతో ఉంది ప్రపంచం. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ మొదలు పెడితే అన్ని దేశాలు దాంట్లోకి లాభపడతాయి. ఇక మళ్ళీ ఇన్సెక్యూరిటీ ఫీల్ కావాల్సింది, వరల్డ్ వైడ్గా ఇన్సెక్యూరిటీ